హలో అందరికీ ఎలా ఉన్నారండి? నేనైతే ఈరోజు కొబ్బరి అన్నం చేస్తున్నాను ఫ్రెండ్స్, నా స్టైల్లో. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే గిన్నె పెట్టేసుకున్నాను. వేడయ్యాక ఆయిల్ వేసుకుందామే, ఓకేనా అండి? ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఫ్రెండ్స్. కొబ్బరి అన్నంలో కావాల్సిన కొంచెం సోంపు, షాజీరా, ఒక 4 యాలకులు, ఒక 6 లవంగాలు, అనాసపు కొంచెం ఫ్రెండ్స్. ఇవే వేసుకోవాలి, స్పైసెస్ ఎక్కువ అక్కర్లొద్దు. ఇవి అయితే వేసేస్తున్నాను నేను. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాం. కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాం. చూసారు ఫ్రెండ్స్, మగ్గిపోయినాయి ఇవైతే. నేనైతే ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను బాస్మతి రైస్. ఇవి వేసేసుకుందాం ఇప్పుడు, ఓకేనా అండి? ఇవి వేసుకొని కొంచెం కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను. నేనైతే 5 గ్లాసులు వేస్తాను కొబ్బరి పాలు. నేను కొబ్బరి కట్ చేసుకొని పాలు అయితే తీసుకొని రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే యాడ్ చేసేద్దాం. ఇంకేంటండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇది హెల్దీ కూడా, పిల్లలకు పెట్టచ్చు. అంటే దీంట్లో ఏమి పెద్ద స్పైసెస్ అవి ఉండవు కదండి. అరుగుదల కూడా కొంచెం తొందరగా వస్తుంది పిల్లలకి. చూసారు కదా, పాలు అయితే యాడ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఆగితే రైస్ కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు నచ్చితే మీరు ట్రై చేయండి, ఓకేనా అండి? పిల్లలకి చాలా హెల్దీ. మా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి ఇది. ఓకే అండి, మూత అయితే తీసి చూద్దాం ఇప్పుడు. చూసారు కదా, ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. వేసేసుకొని సిమ్లో పెట్టి ఉంచుతాం ఫ్రెండ్స్. ఒక 5 to 10 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేస్తే రైస్ రెడీ అయిపోతుంది. కోకోనట్ రైస్ అయితే ఇది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా చాలా బాగుంటుంది. కర్రీలోకైనా సరే రైస్, ఓకేనా అండి? సిమ్లో పెడదాం ఇప్పుడైతే. ఓకే ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం. ఇప్పుడైతే చూసారు కదా, రెడీ అయిపోయింది రైస్. చక్క పొడి పొడిలాడుతూ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.